చాలామంది యవనస్తులు ఓడిపోతున్నాను, నేను గెలవలేకపోతున్నాను, నేను నిలబడలేకపోతున్నాను, నేను పడిపోతున్నాను అంటున్నారు. ఎందుకు? వాగ్దానాలు నువ్వు పట్టుకోవట్లేదు. వాగ్దానం నువ్వు పట్టుకుంటే దేవుని యొక్క నిరీక్షణను పొందుకున్న వ్యక్తిగా ఉంటావు. దేవుని సామర్థ్యత, శక్తి నీలో పనిచేస్తుంది. ఈ లోకంలో ఉన్న మాలిన్యము నీకు అంటకుండా జీవించే వ్యక్తిగానే ఉంటావు. హల్లెలూయా. లోకంలో ఉన్న భ్రష్టత్వం నీకు తాకకుండా ఉండాలంటే ఇది తాకద్దు అంటే కాదు. లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని తాకకుండా జీవించాలంటే ఏం కావాలి? నీకు వాగ్దానాలు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏది చేయొద్దో అదే చేస్తున్నాను, ఏది చెయ్యాలి నేను అది చేయలేకపోతున్నాను. ఎందుకు? మన సొంత సామర్థ్యత మీద మనం ఆధారపడుతున్నాం. ఈరోజు ఆ దేవుని మాటల్ని, ఆయన వాగ్దానాన్ని పట్టుకుంటే దేవుని శక్తి, సామర్థ్యత నీలో పనిచేస్తుంది. ఏ పాపము నీ మీద జయించదు. పాపాన్ని జయించే అనుభవంలో ఉంటూ దేవుని మైపరిచే జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఈ వాగ్దానాల ద్వారా మనం యేసు ప్రభు ఈ భూమి మీద ఏ విధంగా జీవించాడో ఆ విధంగా జీవంతమైన జీవితాన్ని అన్ని విషయాల్లో మనం చూస్తాం. హల్లెలూయా. God's word and God's promises are so powerful. దేవుడు ఉట్టిగా ఇయ్యలేడని ఈ వాక్యము. మనము ఈ వాక్యాన్ని పట్టుకోక, ఆయన మాటల్ని పట్టుకోక, ఆయన వాగ్దానాలను పట్టుకోక ఓటమిని, నిరుత్సాహాన్ని, ఫెయిలియర్ని మన జీవితంలో మనం చూస్తాం. దావీదు ఎక్కడ తరబీదు పొందుకున్నాడు రాజు అవ్వడానికి? ఏ రాజవంశంలో పుట్టాడు? ఎక్కడ నైపుణ్యతను పొందుకున్నాడు? ఏం లేదు. బాలుడు, 17 సంవత్సరాల వయసులో ఉన్న బాలుడు. కానీ దేవుని వాగ్దానాన్ని గుర్తించి, అవి ప్రశస్తమైన గుర్తించి, అవి ధ్యానిస్తూ దేవుని మీద పట్టుకున్నాడు, వాగ్దానాలు పట్టుకున్నాడు. ఆయన జీవితం మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలులో ఎంతో మంది యవనస్తున్నారు, కానీ దావీదు మీద దేవుని కృప పనిచేసింది. ఎందుకు? ఆయన దేవుని మీద, దేవుని వాగ్దానాల మీద ఆయన మనసును పెట్టాడు కాబట్టి. హల్లెలూయా. ఈరోజు నీ ఊహించని స్థలాల్లోనికి దేవుడిని తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఆశ్చర్యపోతారు, ఎట్లాంటి వీరు దీవించబడుతున్నారు? దేవుడి ద్వారా దీవించబడుతున్నారు. హల్లెలూయా కదా. ఒక గొర్రెల కాపరి రాజుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. చూడండి, మీరు బైబిల్లో చూసినట్లయితే అన్ని ఇదే స్టోరీలు. గొర్రెల కాపర్లు ప్రైమ్ మినిస్టర్గా అవుతున్నారు, చదువుకోని వారు కదా. యోసేపు ఏం చదువుకున్నాడు? తల్లి ఇంట్లోనే ఉన్నాడు. ఓకే, దేవుడు ఎక్కడి నుంచి కూడా పక్క దేశానికి ప్రైమ్ మినిస్టర్గా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. పక్క దేశం వల్ల నుంచి మనల్ని ప్రైమ్ మినిస్టర్ కానిస్తారా? అవన్నీ సోనియా గాంధీని కానియలేదు, కానీ దేవుడు చేస్తే అది కూడా జరుగుతుంది. హల్లెలూయా. వాగ్దానాన్ని పట్టుకున్న వారి జీవితంలో అసంభవమైన కార్యాలు సంభవం చేస్తాడు దేవుడు. హల్లెలూయా.